రెంటచింతల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకు పాఠశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు తిరిగి 75 సంవత్సరాల తరువాత కలుసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచినటువంటి పాఠశాలలో చదువుకోవడం మా అదృష్టమని వారు అన్నారు. అదేవిధంగా పాఠశాలలో చదివినటువంటి ఎందరో విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదివి దేశ విదేశాలలో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ ఎం పీటర్ పాపయ్య, విచారణ గురువులు ఫాదర్ వైఎల్ మర్రిరెడ్డి, ఫాదర్ ఏ పూరి, రాయపరెడ్డి కొమారెడ్డి, రిఫల్ రెడ్డి, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొని తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందరూ స్టేజ్ దగ్గరికి వెళ్ళాలి. పాఠశాల విద్యార్థులకు మనవి, అందరూ ఈ ప్రోగ్రామ్ లో తిలకించాల్సిన మాచర్లో ఇంటిమేషన్ వ్యాపారవేత్తలు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, సమాజానికి సేవ చేసే పెద్దలు ఉన్నారు, మీడియాలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, దేశ సేవలో పనిచేసే జవాన్లు ఉన్నారు, వివిధ వృత్తుల్లో రాణించిన పెద్దలు ఉన్నారంటే అది ఈ స్కూల్లో మనకి నేర్పించిన విద్యాబుద్ధులు కానీ లేకపోతే క్రమశిక్షణ కానీ కారణం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు లక్షలు పెట్టి స్కూల్స్లో చదువుకుంటున్నారు. ఏసీ రూములు, ఏసీ హాస్టల్స్, 5 స్టార్ భోజనాలు అవన్నీ ఈ రోజుల్లో ఉన్నాయి. కానీ ఆ రోజు చూస్తే 75 నుంచి 80 మధ్యలో 5 సంవత్సరాలు నేను కూడా ఇక్కడ చదువుకున్నప్పుడు ఆ రోజు హాస్టల్ ఫీజు 40 రూపాయలు, 60 రూపాయలు ఉండేది. 60 రూపాయలు అంటే 3 పూట్ల భోజనం పెట్టేవాళ్ళు, 40 రూపాయలు అంటే ఉదయం జావ పోసేవాళ్ళు, జావ దాకా చదువుకునేవాళ్ళు. నేను 40 రూపాయలు చదువుకున్నాను, ఉదయం పూట జావ దాకా పెరిగాను. అందుకని నాకు క్రమశిక్షణ వచ్చింది ఈ స్కూల్లో అని చెప్పుకోవడం మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. స్కూల్లో చదువుకున్నాం, పలానా స్కూల్లో మరి టీచర్స్ మన విద్యాబుద్ధులు నేర్పించారని చెప్పి కూడా చెప్పుకునే పరిస్థితి ఒక మన స్కూల్స్లోనే ఉంది. అందుకని ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నా మన విద్యాబుద్ధులు నేర్పించిన ఈ స్కూల్ను మాత్రం మనం మర్చిపోకూడదని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అందుకే ఈ స్థానానికి ఎదగడానికి కారణమైన ఈ స్కూల్ అభివృద్ధికి మరి ప్రభుత్వం నుంచి కానీ వ్యక్తిగతంగా నేను కానీ మా తల్లిదండ్రుల జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యాబుద్ధులు నేర్చుకున్న ఈ స్కూల్కి అభివృద్ధికి ఈ స్కూల్ యాజమాన్యం ఏది అడిగినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాం. మరి ఎంతో చారిత్రాత్మకమైన సెయింట్ జోసెఫ్ హై స్కూల్ మరి 1949వ సంవత్సరం అంటే స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళు. ఆ రోజుల్లో మరి ఈ ప్రాంత వాసులకి ఇప్పటికీ మాచర్లు అంటే, ఎస్టీ స్కూల్ అంటే ఒక గొప్ప, ఈరోజు మన వాళ్ళందరూ కూడా మా పిల్లలు ఆ కాలేజీలో చదువుతున్నారు, ఈ స్కూల్లో చదువుతున్నారని గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి ఒక ల్యాండ్ మార్క్ అన్నమాట సెయింట్ జోసెఫ్ స్కూల్ రెంటచింతల అంటే. మొదటి నుంచి అలవాటుగా మరి వారి జీవితాల్లో ప్రవేశిస్తాయి. ఇలాంటి ఉన్నతమైన స్కూలు మాచర్ల నియోజకవర్గంలో ఉండటం చాలా గర్వకారణం. అయితే ఈరోజు ఒక విష సంస్కృతి
మరి నా సోదర పూర్వ విద్యార్థులకు, స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ కూడా డైమండ్ జూబిలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ స్కూల్లో నేను చదువుకున్నందుకు నిజంగా చాలా గర్వపడుతూ ఉన్నాను. అలాగే ఆనాటి స్కూలు జ్ఞాపకాలు ఎప్పటికీ కూడా మాకు అలాగే గుర్తుండిపోతూ ఉంటాయి. మరి ఆ రోజుల్లో నేను 1981 10th క్లాస్ బ్యాచ్. మరి ఆ రోజుల్లో మాది పులిపాడు.